రాజ్యాంగాన్ని రక్షిస్తాం రాజ్యాంగాన్ని రక్షిస్తాం బోలో రే బోలో జై భీమ్ బోలో బోలో రే బోలో జై భీమ్ బోలో డాక్టర్ బాబా అంబేద్కర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగ రక్షణ సభ న్యూ అంబేద్కర్ భవన్లో జనవరి 23 ఉదయం 11 గంటలకు నిర్వహించడం జరుగుతుంది. దీనికి ప్రత్యేక ఆహ్వానితులుగా జాతీయ అధ్యక్షులు తాళ్లపల్లి రవి గారు మరియు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గైని గంగారాం గారు మరియు రెంజల్ర రాజేష్ గారు మరియు నీరేడి లక్ష్మణ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గారు, దళిత నాయకులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటారు. కాబట్టి నిజామాబాద్ నగర జిల్లా మాల నాయకులు, దళిత నాయకులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈరోజు దానికి సంబంధించిన కరపత్రాలను రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గైని గంగారాం గారు మాట్లాడుతారు. పోరాటంలో ముఖ్యంగా రెండు, జాతీయ స్థాయిలో ఆలోచిస్తే రాజ్యాంగాన్ని రూపుమాపి కొత్త రాజ్యాంగాన్ని తయారు చేయాలనేది మోడీ ప్రభుత్వం. అందులో భాగంగానే వర్గీకరణ చిచ్చు పెట్టి గత కొన్నేళ్ల నుంచి సుప్రీంకోర్టు ఇది చెల్లదని చెప్పినాక కూడా ది గ్రేట్ మందకృష్ణ గారు మరి బీజేపీకి సపోర్ట్ చేసి సిగ్గు వంచుకునేది. అది చరిత్రలో మందకృష్ణ చేసిన తప్పిదం. బీజేపీతోని ఏదో మతవాద పార్టీలతోని మనువాద పార్టీలతో జతగట్టడం అంటే సిగ్గుచేటు. ఏదో ఎంఆర్పిఎస్ నాయకులకు కూడా మేము కలిసి చాలా విషయంలో పనిచేసినాం. కానీ మీరు ఆలోచించండి, మీ స్వార్థం కోసం ఏదైనా చేస్తారనేది మందకృష్ణ దిగజారుడు రాజకీయాలకు మేము వ్యతిరేకిస్తున్నాం. అందులో భాగంగానే రాజ్యాంగ పరిరక్షణ తీసుకుంటాం. భవిష్యత్తులో పార్లమెంట్లో ఎలాంటి అమెండ్మెంట్ జరగకుండా ఎస్సీల కోసం ఏదైతే మాకున్న హక్కులను కాలరాయకుండా ఎటువంటి చర్య జరిగినా దాన్ని రూపుమాయడానికి పరిరక్షణకై ఈ యొక్క కార్యక్రమం. అందులో భాగంగానే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక అడుగు ముందేసి రేవంత్ రెడ్డి గారు మేము వర్గీకరణ చేసి తీరుతాం అనడం సిగ్గుచేటు. నువ్వు మాలల ఓట్ల మీదనే గెలిచి ఈరోజు వర్గీకరణ చేస్తామని మరి మీరు ఎందుకు వాళ్ళకి భయపడుతున్నారో తెలియదు. కులగణన అనేది మీరే పెట్టిండ్రు. ఎస్, స్వాగతిస్తాం. కులగణనలో మా జాతి మా సంఖ్యాబలం తక్కువైతే మేము తలవంచుతాం, కానీ వస్తే మాత్రం గల్లబట్టి మా వాటా మేము అడుగుతాం. ఏదైతే అంబేద్కర్ ఇచ్చినటువంటి వాటాను ఎవ్వడు జాగిర్ కాదు తీసుకుపోవడానికి. 341 ఆర్టికల్ ప్రకారం ఏదైతే మోడీ ప్రభంజనంతో వచ్చినటువంటి తీర్పు సుప్రీంకోర్టు న్యాయవాదులు కూడా ఈరోజు మేము కోర్టును మేము వ్యతిరేకించలేము, కానీ బాధపడుతున్నాం. మేము సుప్రీంకోర్టు కూడా ఇలా తయారైంది. భారతదేశం సుప్రీంకోర్టు అంటే ప్రపంచ దేశాల్లో ఇట్లా తలమానికే ఉండేది. ఈరోజు ప్రభుత్వానికి వంగి కూడా ఈరోజు తీర్మానాలు చేసి తీర్పులు ఇస్తున్నామంటే సిగ్గుపడుతున్నాం, బాధపడుతున్నాం. మేము అప్పీల్ చేస్తున్నాం. ఈరోజు బీజేపీ పార్టీ కార్యకర్తలు కూడా చెప్తున్నాం, మీరు తప్పకుండా మాదిగల కోసం వాళ్ళ ఓట్ల కోసం మీరు ఇచ్చేస్తే మాలలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వ్యతిరేకిస్తాం. మా రాజ్యాంగాన్ని మేము కాపాడుకుంటాం. రేవంత్ రెడ్డి గారికి కూడా ఒకటే అప్పీల్ చేస్తున్నాం, ఎట్టి పరిస్థితుల్లో మాదిగల ఐక్యత కోసం మీరు చేయండి. మాది ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిన తర్వాత కూడా ఇది రెండో తీర్పు. ఫస్ట్ తీర్పు వచ్చిన తర్వాత ఇది రెండో తీర్పులో కూడా సరైనది లేదని ప్రతి ఓటర్స్ తెలుసు. మీకు రానున్న ఎవరైతే లోకల్ బాడీ ఎలక్షన్లలో మీరు ఇలాగే పోతే మా సత్తా కూడా నెక్స్ట్ ఎలక్షన్లో మేము చూపిస్తాం. మాలలతోనే మీరు ఈరోజు గద్దెకి మమ్మల్నే కాల రాస్తా అంటే ఎప్పుడు ఒప్పుకోడిడా. నేను 32 ఏళ్ల నుంచి మాలమానలో పనిచేస్తున్న రేవంత్ రెడ్డి గారు, మీరు ఏకపక్షం వెళ్ళకండి దయచేసి. రాహుల్ గాంధీ అంటే మాకు గౌరవమే, రాజీవ్ గాంధీ అంటే మాకు గౌరవమే, సోనియా మేడం తెలంగాణ ఇచ్చింది మాకు గౌరవమే, కానీ మీరు క్షణికావేశంతో ఏదో ఇట్లా డైలాగులతోనే వాళ్ళకి అది చేస్తాం ఇది చేస్తామంటే మీ జాగిర్ కాదు. మీరు ఈడ చేస్తే మీరు లోకల్ అసెంబ్లీలో చేస్తాం, పార్లమెంట్లో అయితే చేయలేరు కదా, మీకు అంత దమ్ము కూడా లేదు. కాబట్టి మేము ఆల్ స్టేట్లలో మాకు
ఇది ఉంది, మన న్యాయమైన కోరిక కాబట్టి తప్పకుండా విజయం సాధిస్తుంది అనేది ఇదొక సభ సక్సెస్ కోసం మాలలందరి మనోధైర్యం నింపడానికి కోసమే. సబ్జెక్ట్ అందరికీ తెలుసు, కానీ మీడియా సోదరులందరికీ వినతి కొద్దిగా మాది కూడా జర హైలైట్ చేసి న్యాయమైన మా డిమాండ్ను ప్రజలలో తీసుకుపోవడానికి తప్పకుండా మీరందరూ తోడొస్తారని నిజామాబాద్ జిల్లాలో 23 తారీఖు జరిగే రవి గారు వస్తారు, మా నేషనల్ ప్రెసిడెంట్, నేను వర్కింగ్ ప్రెసిడెంటు, ఇక్కడ ఉన్నటువంటి మా జిల్లా అధ్యక్షులు విజయ్ గారు, మాకు సోదరులు పెద్దలు, మాకు అన్నిటికీ పెద్ద దిక్కు ఆయన సోషల్ వర్కర్, మాలమాడు ఒక కులం మీద పనిచేయడు కానీ సోషల్ వర్కర్ బంగారు స్థాయిలైన మొదటి స్థాయిలో వస్తాం ఆయనకు. నేను సభాముఖం చెప్తున్నా, తప్పకుండా వాళ్ళు ఉంటారు. ఆర్మూర్ నుంచి సురేష్ సార్ ఉంటారు, మరి నీరళ్ లక్ష్మణ్ మొన్న కూడా చాలా గొప్పగా పనిచేశారు. భవిష్యత్తులో కూడా ఈ మాలల కోసం ఇంకా పనిచేయాలని మరొక్కసారి కోరుకుంటూ, వేదిక మీద ఉన్న మా పెద్దలందరూ కూడా తోడు తీసుకొని, ఇంకా కొందరు మాల నాయకులు కేశవల్ రవి రాలేదు, మళ్ళీ రామచంద్ర గైక్వాడ్ రాలేదు, తప్పకుండా. ప్రెస్ మిత్రులకు జై భీమ్. జనవరి 23న భారత రాజ్యాంగ రక్షణ సభ మాలమాన ఆధ్వర్యంలో పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి మాలలు, మేధావులు, విద్యార్థులు, మహిళలు అందరూ కూడా పెద్ద ఎత్తున రావాల్సిన అవసరం ఉంది. ఆ రోజు ప్రోగ్రాం ఉదయం 11 గంటలకు బోరిగంపి చౌరస్తా నుండి అంబేద్కర్ విగ్రహం దాకా వచ్చి నివాళులు అర్పించిన తర్వాత పెద్ద బజార్ మీదుగా బస్టాండ్ మీదుగా డాక్టర్ అంబేద్కర్ భవన్కు చేరుకొని సభ ప్రారంభమవుతుంది. ఆ సభకు మా జాతీయ అధ్యక్షులు తాళ్ళపల్లి రవికుమార్ గారు, అదే రకంగా మా జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ అన్న గంగారామన్న, అదే రాష్ట్ర అధ్యక్షులు, మహిళా రాష్ట్ర అధ్యక్షులు, అదే రకంగా ఏపీ రాష్ట్ర అధ్యక్షులు వీళ్ళందరూ వస్తున్నారు. కాబట్టి నిజామాబాద్ ఉన్నటువంటి మాల కులస్తులందరూ ప్రతి గ్రామం నుండి, ప్రతి మండలం నుండి, ప్రతి నియోజకవర్గం నుండి ప్రతి ఒక్కరు పెద్ద సంఖ్యలో హాజరు కావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మాదిగల మీటింగ్ ఎక్కడ పోయినా సక్సెస్ అవుతుంది, మనకి కావట్లేదని ఒక దిగులుంది. కాబట్టి ఆ దిగుల్ని పూరించడం కోసం కాదు, మేము కూడా గట్టిగా ఉన్నామని చెప్పడం కోసం, మా జనాభా కూడా బాగుందని చెప్పడం కోసం, మనోధైర్యం నింపడం కోసం ఈ కార్యక్రమం పెట్టాం. కాబట్టి ఆ రోజు అందరు కలిసి పెద్ద ఎత్తున ఒక పండుగ వాతావరణం క్రియేషన్ చేసినట్టుగా చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం.